దేవుడు మా ఆడవాళ్ళ తలరాతల్ని చాలా విచిత్రంగా రాస్తాడు. ఎందుకంటే పుట్టినింట్లోనేమో అమ్మ వాళ్ళు మనకు చాలా కష్టపడి పెద్దగా చేస్తారు. చదువుకని, పెళ్ళికని, పెళ్ళి వరకు కూడా చేస్తారు. పెళ్ళైనాక కూడా ప్రేమను చూపిస్తారు. ఒక్కసారి అత్తారింట్లో అడుగు పెట్టాక అమ్మకేమైనా చూడలేము, నాన్నకేమైనా చూడలేము. బాగున్నావా, సరే చూపించుకో, వెళ్ళు అని అత్తారింట్లోనే చెప్తూ ఉంటాం. అదే ఇక్కడికి వచ్చి భర్తకి మనం సేవలు చేయాలి. అక్కడ మనకు చేస్తారు, ఇక్కడ వాళ్ళకి మనం చేయాలి. మా అత్త మామకి ఏమవుతుంది అనేది మేము ఆలోచిస్తున్నాం. కానీ మా అమ్మ నాన్నకి ఏమవుతుందో, ఎవరు పట్టించుకుంటారో అనే ఆలోచనలే ఉండవు. అదేంటో భగవంతుడు చిన్నప్పటి నుంచి మనకు చేసి చేసి అలసిపోయిన తల్లిదండ్రులకు సేవ చేసుకోకుండా 20 ఏళ్ళకి పెళ్లి చేసుకొని అత్తారింట్లో అత్తగారికి సేవ చేసే అదృష్టాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇటు మనసు చంపుకొని, ఆకలి చంపుకొని, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేసి 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 అలసిపోయి చివరికి మన గురించి కూడా ఆలోచించని బతుకునిచ్చాడు. కష్టంలో కన్నీళ్ళు వచ్చి కన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటాం. అదే సంతోషంలో అరే నాకు ఇంత మంచి ఇంటికి ఇచ్చాడు అని మళ్ళీ తల్లిదండ్రులని గుర్తు చేసుకుంటాం. ఏదైనా తల్లిదండ్రుల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా సరే తల్లిదండ్రుల తర్వాతనే ఉంటుంది. అది భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు. చివరికి తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవుళ్ళు. మనల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారో తెలియదు, ఎందుకంటే మనకు అంత మెచ్యూరిటీ ఉండదు. కానీ మనం మాత్రం మన పిల్లల్ని అంతలో కాకుండా కొంచెమైనా బాగా చూసుకోవాలి. అప్పుడే కదా వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. కానీ ఒకటి, నేను నా వరకు నేను ఎక్కడున్నా నా వాళ్ళనైతే నేను వదులుకోను. నా ప్రాణం ఊపిరి ఆగిపోయేంత వరకు నా కన్న తల్లిదండ్రుల్ని, నా అత్తమామల్ని, నా ఫ్యామిలీని, నాకు సంబంధించిన వ్యక్తుల్ని మాత్రం నేను చూసుకోగలుగుతా. ఆ నమ్మకం మాత్రం నాకుంది. ఈ విషయంలో నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. ఏది ఇవ్వకపోయినా, ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా ధైర్యాన్ని మాత్రం వదులుకోవద్దని కోరుకుంటున్నా. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరి.